రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభించిన ప్రభుత్వ విప్ స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆది శ్రీనివాస్ కమెంట్స్ దక్షిణ కాశీగా పేరుగాంచిన పేద ప్రజల కోరిక తీర్చే రాజన్న దేవాలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో భక్తులకు శీఘ్ర దర్శనాన్ని ప్రారంభించుకుంటున్నారు. యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వేములవాడ రాజన్న ఆలయంలో కూడా శీఘ్ర దర్శనాన్ని లభించేలా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. దూరం నుంచి వచ్చే రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాజన్న ఆలయంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10:15 నుంచి 11:15 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల నిమిషాల వరకు బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ 300 రూపాయలు టికెట్ కేటాయించారు. కోడి టికెట్ తో 500 రూపాయల టికెట్ కేటాయించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆ పరమేశ్వర స్వామికి కోడెని కట్టడం వేములవాడ రాజన్న ఆలయ ప్రసిద్ధిగాంచిందిగా ప్రారంభించారు. బ్రేక్ దర్శనం పట్ల ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ విస్తరణ చేపడతామన్నారు. రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు చేపడతామని తెలిపారు. ఆధ్యాత్మిక చింతన ఉలిక్కి పడేలా ఆలయాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం ఆశ్రిత భక్తజనానాం సౌకర్యార్థం శీఘ్ర దర్శన ప్రారంభోత్సవాఖ్యం కర్మ కరిష్యే. ఓం స్వస్తి ఇంద్ర వృద్ధశ్రవా స్వస్తి పూషా విశ్వవేదాః క్షౌరిష్ఠనేమి స్వస్తి న బృహస్పతి దదాతు సన్నామి కమలిష్యామి महाराष्ट्र चंद्रपूर डिस्ट्रिक्ट महाराष्ट्र चंद्रपूर डिस्ट्रिक्ट हर 6 महीने में देखा कुलदेव वाला मेनी पीपल महाराष्ट्र के आते हैं, बहुत पीपल आते हैं। राजराजेश्वर प्रसन्न बहुत अच्छा आदिलाबाद सारू दीपक आदिलाबाद महाराष्ट्र चंद्रपूर आदिलाबाद मार्केट टिकट लेंगे ओके ब्रेक दर्शन टिकट चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थं पार्वती राजराजेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद्यते गणपति को हवामहे कविं कवीनाम पंकजकर्णकाय नमः ओम विकटाय नमः ओम गणाधिपाय नमः गणाध्यक्षाय नमः ओम गजाननाय नमः शोत्पकरणाय नमः वडवारीचयन संकर्षि पावाना निर्वाणी रक्षामा सुरवरमन्दारा ये मंगलमूर्ति दर्शनमात्रे तपस्यदा
शंकराय शंकराय नमस्काराय नमस्काराय शंकराय शंकराय नमस्काराय शंकराय नमस्काराय 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 दिवयः గత ప్రభుత్వం 18వ తారీఖు 6వ నెల జూన్ 2015వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గారు నా లగ్గం ఇక్కడే అయిందని చెప్పని ఏటా 100 కోట్లు ప్రతి బడ్జెట్లో పెడతా అని చెప్పిన సందర్భంలో రాజన్న భక్తులంగా హర్షించడం, ఈ ప్రాంత వాసులంగా హర్షించడం, ప్రతి బడ్జెట్లో చూసేవాళ్ళం, వినేవాళ్ళం ఈ బడ్జెట్లోనన్నా రాజన్న దేవాలయం సంబంధించిన నిధులు వస్తాయేమని. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన సందర్భం, రంగురంగుల బ్రోచర్లలో చూపిన అభివృద్ధి తప్ప, రంగురంగుల వీడియోలో చూపిన అభివృద్ధి తప్ప మరొకటి కాదని అనేక మార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకుంటాం. ఈ ప్రాంత ప్రజలు ఆ దేవుడు ఆశీస్సులు, ఆ రాజన్న ఆశీస్సులు ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని మేమేనాడు బడ్జెట్లో రాజన్న దేవాలయం నిర్మిస్తామని ఎక్కడ చెప్పకున్నప్పటికీ మా బాధ్యతగా రాజన్న దేవాలయం గత 2 మార్లు చైర్మన్గా పనిచేసినటువంటి సేవా భావంతో, బాగా అవగాహనతోటి వాళ్ళు చేయని పని మనం తప్పనిసరిగా చూపించాలని చెప్పండి. ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఈటీడీకు 20 కోట్లు వచ్చి మళ్ళీ పోయి ఇక తిరిగి రావనుకున్నవి 20 కోట్లు తీసుకురాకండి. గత ప్రభుత్వం ఈ దేవాలయం నుంచి 6 కోట్లను ఇతర దేవాలయానికి కామరిని తరలించే ప్రయత్నం చేసింది తప్ప ఈ దేవాలయం ఎందుకు తీసుకురావాలనే ఆలోచన రాలే ఆ ప్రభుత్వం. కానీ ఈరోజు మేము అసలు ఆ ప్రభుత్వం బడ్జెట్లో పెడతాను పెట్టలేదు. మేము మొన్నటి